హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ 20. కథలోకి వెళ్తే, వేదనతో కూడిన నవ్వొకటి నవ్వి చెప్పాడు. నీకు తెలీదు రేష్మా, నిజంగా ఆమె ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన కానుకే. ఆమెకి వెంటనే నోట మాట రాలేదు. ప్లీజ్ బ్రో, తేజాని పెళ్లి చేసుకో, నా మాట విను. ఎప్పుడైనా నువ్వు ప్రేమించే వాళ్లతో కంటే నిన్ను ప్రేమించే వాళ్లతో ఉంటే నువ్వు ఎక్కువ సంతోషంగా ఉంటావు అంది రేష్మ. నేను సంతోషంగా ఉండాలనుకోవట్లేదు, నాకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటున్నాను. ఏదో ఒకరోజు నా యశు నా కోసం వస్తుంది, నాకు తెలుసు చెప్పాడు విష్ణు. అక్కడ పరిస్థితి తెలిసి నువ్వు ఆపై ఆమెకు నోట మాట రాలేదు. అవును సిస్, ఏదో ఒకరోజు చనిపోతామని తెలిసి మనం ఈ జీవితంపై ప్రేమ చంపుకుంటున్నామా చెప్పు బాధగా అడిగాడు. ఆమె కాల్ కట్ చేసింది. కొత్తల్లో విష్ణు తిరిగి ఆలోచించుకున్నాడు. యశు చాలా మారిపోయింది. ఆ తేడా ఏమిటనేది తన మనసుకు స్పష్టంగా అర్థమైంది. చాలా చిన్న విషయంలో, అంటే ఆమె మొబైల్ అటెండ్ అయ్యే విధానంలోనే తనకు ఆ తేడా తెలిసేది. ఇదివరలో తను ఫోన్ చేస్తే చాలు, ఫోన్ ఇలా చెవిలో పెట్టుకుని ఉన్నట్టు, తన ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు, ఒక్క రింగు కూడా పూర్తవక ముందే ఫోన్ లిఫ్ట్ చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఫోన్ చాలాసార్లు రింగ్ అయిన తర్వాత తీస్తుంది, లేదా ఒక్కోసారి ఫోన్ ఎంగేజ్ వస్తోంది. ఇంత చిన్న విషయానికే ఎవరిని అనుమానించక్కర్లేదు. ఇదివరలో ఎప్పుడూ హుషారుగా, ఉత్సాహంగా, జీవశక్తి పొంగి పొర్లుతున్నట్టుగా ఉండేది. ఇప్పుడేమో ఆమె పరధ్యానంగా, అన్యమనస్కంగా ఉంటుంది. ఎందుకు ఇలా మారిపోయింది? ఆఫీస్ పని పట్ల ఎంతో శ్రద్ధ, కన్సర్న్ చూపించేది. మనస, వాచ, కర్మన లీనమై పనిచేసే ఆమె ఓ ప్రాజెక్టు పూర్తవస్తుందంటే ఎందుకనో అంటీ ముట్టనట్టుగా ఉంటోంది. ఒకప్పుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యశు ఇప్పుడు తనని, తన ప్రేమని కాదని గంధర్వుతో సన్నిహితంగా ఉంటోంది. ఎందుకు? 24 గంటలు ఆ గంధర్వు నామజపమే, అతడిని, అతడి పాటని అతిగా పొగడటమే. కొత్తల్లో తనకు ఇరిటేషన్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఎంత ఆరాధనో. అసలు ఆ గంధర్వ్ అన్న పేరుని ఉచ్చరిస్తుంటేనే ఆమె ముఖంలో ఒక తన్మయత్వం. ఒళ్లంతా చెవులు చేసుకుని పరవశించిపోతూ అతని పాటలు వింటుంది. గంధర్వులో ఉన్నదేమిటి, తనలో లేనిదేమిటి? అతను ఒక పేరున్న గాయకుడు. పోనీ తను కూడా గంధర్వుల పాటలు పాడటం నేర్చుకుంటే? అది తన వల్ల అయ్యే పని కాదు. ఇప్పటికిప్పుడు తను పాటలు పాడటం నేర్చుకోలేడు. అది రూల్డ్ అవుట్. తన లిమిటేషన్స్ తనకు తెలుసు. ఓకే, ఓకల్ వదిలేసి ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే గిటార్ కానీ వైలిన్ కానీ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఈ వయసులో అది సాధ్యమేనా? మనిషి తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఆ సంగతి తనకు తెలుసు. అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తనకేమైంది? ఏమిటి తన పరిస్థితి? రోజురోజుకి తను ఇంతగా దిగజారిపోతున్నాడా? తనని తాను ఇంకో మగాడితో పోల్చుకుంటున్నాడా? ఎంత అవమానం! ఇంతకాలం ప్రపంచంలోనే తనని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకునేవాడు. తన ఆత్మవిశ్వాసం, తనపై తనకున్న నమ్మకం అన్నీ ఏమైపోయాయి? తనెందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? చివరికి ఇంకో వ్యక్తితో తనని తాను పోల్చుకునే స్థాయికి దిగజారాడు. ఆమె కోసం కాదు, ఆమె మీద తనకున్న ప్రేమ కోసం తను ఇలా ఆలోచిస్తున్నాడు. ప్రేమ మనుషుల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది అంటే తను ఏమో అనుకునేవాడు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, తను నిజంగానే పిచ్చివాడవుతున్నాడు. అతను ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. అతను తన మొబైల్లోంచి గేమ్స్ డిలీట్ చేశాడు. వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలోనూ మ్యూట్లో పెట్టాడు. ఇల్లు తనదే, అమ్మాయి తన స్వంతమే, కానీ తనే పరాయివాడు. గది గోడలు పట్టుకుని వేలాడే దిగులు. ఇల్లంతా బోసిపోయినట్టుంది. తన జీవితాన్ని 2 సగభాగాలు చేస్తే ఆమెకు ముందు, ఆమెకు తర్వాత తానసలు బతికి ఉన్నాడా అనే సందేహం. తన మరణానికి తానే నిశ్శబ్దం పాటిస్తున్నట్లు ఇల్లంతా నిశ్శబ్దం. నీతూ ఫోన్ చేసింది. ఎలా ఉన్నావు? నడుస్తోన్న మ్యూజియంలా. అదేమిటి? ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె జ్ఞాపకాలని బదిలపరుచుకున్న మ్యూజియంని కదా నేను అడిగాడు. అతని బాధ ఆమెకు అర్థమైంది. ఈవినింగ్ కూర్చుందామా? డ్రింక్ తీసుకుంటావా? చనువుగా అడిగింది. లేదు నీతు, డ్రింక్ తీసుకుంటే మత్తు వస్తుంది, ఏది గుర్తుండదు. నాకు తనెలాగో దూరం అయ్యింది. తన జ్ఞాపకాలనైనా నాతో ఉండని వేదనగా చెప్పాడు. రిలాక్స్ డ్యూడ్, ఇట్స్ టేక్ టైం. కానీ టైంతో పెయిన్ తగ్గుతుంది, ఓదార్పుగా చెప్పింది. వద్దొద్దు నీతు, నాకు ఈ పెయిన్ కావాలి, వెంటనే చెప్పాడు విష్ణు. యాజ్ యూ విష్, రిలీజ్ హర్ మెమొరీస్. కాల్ కట్ చేసింది నీతు. మరపురాని బాధ కన్నా మధురమేది? ప్రేమ ఇచ్చే ఆనందం అనంతం, అది బాధని కూడా ఇస్తుంది. నిజమే. నవ్వులతో, సూదంటు చూపులతో తన చుట్టూ ఎలా తిరిగేది? ఆ నవ్వంటే తనకి ప్రాణం.
మాటలకు తడుముకోదు, జ్ఞాపకం మెత్తగా కోస్తోంది. ఎక్కడో నొప్పి. ఒకే చరణం పదే పదే పాడి అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాగా ఆమెను, ఆమె జ్ఞాపకాలను మించి ఆలోచించలేకపోతున్నాడు. ఆమెతో చెప్పుకున్న కబుర్లు గుర్తొస్తాయి. మళ్ళీ అంతలోనే అనుమానం వచ్చింది. అవన్నీ నిజంగా చెప్పుకున్న కబుర్లా, లేక తన ఊహలా? అందుకే ఆ కబుర్లు చెబుతున్న సమయంలో ఆమె మొహం గుర్తు చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఆమె కళ్ళు, ఆమె పెదవులు ఎలా కదిలాయో గుర్తు చేసుకుంటాడు. నేను ఆమెని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నీ ప్రేమని పొందలేనేమో కానీ నిన్ను మాత్రం ప్రేమించగలను. నీకు సంబంధించిన వరకు ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం, కానీ నాకు ప్రేమే జీవితం. ఆమె ఫోటోకి చెప్పేవాడు. ఒక్కోసారి వివేకం హెచ్చరిస్తూ ఉంటుంది. ఏమో, తను ఆమె కన్నా పెద్దవాడు. ఆమెను తను ఇష్టపడ్డాడు. తన ఇష్టంతో ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాడు. అన్ని వైపులా నుంచి తను ఆమెను ఎంతో చాకచక్యంగా ఆకర్షించి తనతో ప్రేమలో పడేలా చేసుకున్నాడు. కానీ ఆమె అమాయకురాలు. ఆమె తనకు తానుగా ఇష్టపూర్తిగా అతన్ని ఇష్టపడింది. ఆమెకు అతన్ని ప్రేమించడం, అతనికే చెందటం న్యాయమేమో. నీ నిర్ణయాన్ని స్వాగతించకున్నా గౌరవిస్తాను. మళ్ళీ అంతలోనే ఒక కోరిక, ఒక ఆశ. ఏమో, నన్ను తలుచుకుని తను లేని నన్ను ఊహించుకుని త్వరగా వచ్చేస్తుందేమో. విష్ణుకి ఇష్టమైన వ్యాపకం ఏది అంటే ఆమెతో గడిపిన క్షణాలని మనసారా రివైండ్ చేసుకోవడం, ఆ క్షణాల్లో పునర్జీవించటం. ఉన్నట్టుండి ఒక్కోసారి గుండె కొట్టుకోవటం అకస్మాత్తుగా ఆగిపోయిందేమో అనిపిస్తుంది. అంతలోనే ఆ గుండె ఏదో గుర్తొచ్చినట్టు వేగంగా శరీరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేస్తుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటుంది. ఆమె నవ్వు, చూపు, మాట తలుపుల్లోకొస్తే చాలు మనసు నిండిపోతుంది. ఆ తలుపులతో నిండిన గుండె బరువెక్కుతుంది. శరీరం దూదిపింజలా తేలికైపోతుంది. ఈ తేలికైన శరీరం బరువెక్కిన ఆ గుండెను మోయలేక అల్లల్లాడిపోతుంది. నువ్వు దూరంగా ఉంటే ఎంతో బాధ, దగ్గరగా ఉన్నా అంతే బాధ. నీలోనే ఉన్న నన్ను ఎక్కడికి పొమ్మంటావు? గుండెల్లో బాధ ఉండలా చుట్టుకుపోతోంది. ఒకప్పుడు యశుతో కలిసి విన్న జయదేవుని అష్టపది గుర్తొస్తోంది. తన ప్రియసఖిని ఎవరైనా తీసుకెళ్లిపోతే ఆ దుఃఖం గాఢాంధకారంలో ముంచేస్తుంది. నీ ప్రాణం కావాలా, యశస్వి కావాలా అని అడిగితే రెండో ఆలోచన లేకుండా యశస్వి కావాలి అని అడిగేంత పిచ్చి ప్రేమ. ఒకరోజు నానమ్మ ఫోన్ చేసి మరీ చెప్పింది, కన్నా నువ్వు వెయిట్ చెయ్యి, ఆ అమ్మాయికి నువ్వంటే ప్రేమ, తప్పకుండా నీ దగ్గరికే తిరిగి వస్తుంది అని. అదే ఆశతో బతుకుతున్నాను నానమ్మ. హే ప్రభు, నువ్వు రాముడివి, దేవుడివి. నీ సహచరి ప్రేమను ఓ జన్మలో కోల్పోతే మరో జన్మ ఎత్తి అష్టభార్యల్లో 16,000 మంది గోపికల్లో స్త్రీ ప్రేమని నువ్వు పొందావు. కానీ నేను కేవలం మానవ మాతృడిని. నాకు మరో అవతారం లేదు రా తండ్రి. మరో యుగం కాదు కదా, మరో జన్మ ఉంటుందో లేదో నాకు తెలీదు. ఈ జన్మకంతా నా ప్రేయసి నాకు కావాలి. విష్ణు వాట్సాప్ ఆన్లైన్లో కనిపించటంతో చాటింగ్లోకి వచ్చి హాయ్ బ్రో అంటూ టైప్ చేసింది రేష్మ. హాయ్ సిస్, వెంటనే జవాబిచ్చాడు అతను. నీ స్వీట్ హార్ట్తో ప్రేమలో ఎంతవరకు వచ్చావు? తెలీదు, నాకేమీ అర్థం కావట్లేదు, అంతా అయోమయంగా ఉంది. ఎందుకు? యశస్వి ఏమంటోంది? గంధర్వ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటోంది అన్నాడు విష్ణు. ఈజ్ ఇట్? అదెలా వీలవుతుంది? నీతో బ్రేకప్ చెప్పేసిందా? కంగారుగా అడిగిందామె. లేదు, సమస్య అక్కడే వచ్చింది. ఆమె ఆశ్చర్యపోయింది. అదెలా? ఇటు నీతో రిలేషన్షిప్లో ఉంటూ ఇంకో అబ్బాయిని ప్రేమిస్తోందా? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఆమె అలాగే చెప్తోంది, బాధగా చెప్పాడతను. ఎవరతను? అడిగిందామె. అతను టూకీగా చెప్పాడు. ఇంకోలా అర్థం చేసుకున్న ఆమె, డోంట్ వరీ, ఒక్కొక్కసారి సెలబ్రిటీల పట్ల ఈ అమ్మాయిల అభిమానం హద్దులు దాటి పెరిగిపోతుంది. నీకు తెలుసు కదా, విరాట్ కోహ్లీని, మహేష్ బాబుని చాలా మంది అమ్మాయిలు చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. అది చాలా నేచురల్. లైట్ తీసుకో చెప్పిందామె. నువ్వు చెప్పిన వాళ్ళలా అయితే లైట్ తీసుకోవచ్చు. ఇది అలా లైట్ తీసుకునే విషయం కాదు. ఎందుకంటే అటుపక్క నుంచి గంధర్వ్ కూడా ఈమెను అంతే గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఈజ్ ఇట్? అతను అలా కమిట్ అయ్యాడా? అడిగింది. అదే కదా నా బాధ, చెప్పాడతను. 1 minute అని చెప్పి కాల్ కట్ చేశాడు. గిటార్ క్లాసులు, ఆల్బమ్ రిలీజ్ చేయించడం దగ్గర నుంచి కొన్ని వివరాలు చెప్పాడు. అంతా విని చెప్పిందామె. ఓ మై గాడ్, ఆమె ఆ గ్లామరస్ వరల్డ్లోకి వెళ్ళిపోవాలనుకుంటోంది. ఇది క్లిస్టర్ క్లియర్. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య కన్నా ఓ పాపులర్ సింగర్ వైఫ్కి ఎక్కువ గ్లామర్ ఉంటుంది కదా. తను ఆ గ్లామర్ కావాలనుకుంటోంది భయ్యా. దాల్మే కుచ్ కాలా హై, నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించుకో చెప్పింది. అదే పనిలో ఉన్నా. పేలవమైన నవ్వు నవ్వాడు. నాకు సూపర్ ఐడియా వచ్చింది, చెప్పనా? చెప్పు. ఎందుకైనా మంచిది, నీ ఈగో హట్ అవ్వకుండా ఉండాలన్నా, నీ గ్రేస్ నువ్వు కాపాడుకోవాలనుకున్నా నువ్వే బ్రేకప్ చెప్పేసి బ్రో.
నేను అలా చెప్పలేను విషాదంగా చెప్పాడు. ఎందుకు? నీకేం తక్కువ? ఆ అమ్మాయి కాకపోతే ప్రపంచంలో ఇంక అమ్మాయిలే లేరనుకుంటున్నావా? నువ్వు అంటే 1,000,000 మంది అమ్మాయిలు. నీ వర్త్ నీకు తెలీదు అంది రేష్మ. సిస్, అదంతా కాదు. ఆమె లేకుండా నేను బతకలేను. దిస్ ఇస్ టూ మచ్ బ్రో. చిన్న చిన్న విషయాల్లో నచ్చకపోతే లవర్స్ ఒకళ్ళనొకళ్ళు బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఇంకా బ్రేకప్ పార్టీలు కూడా చేసేసుకుంటున్నారు. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? ప్లీజ్ లీవ్ మీ అలోన్. కాల్ కట్ చేశాడు. అటు చూస్తే ఆఫీస్లో అందరికీ వీరి విషయం తెలిసిపోయింది. నెగిటివ్గా అతని మీద ఒత్తిడి తెస్తున్నారు. ఎవరితో అయినా పంచుకుంటే బాధ తగ్గుతుంది అంటారు. కానీ ఆమెకు సంబంధించిన బాధ ఎవరితో పంచుకున్నా రెట్టింపు అవుతోంది. ఎందుకు? మొబైల్ మళ్లీ రింగ్ అయింది. రేష్మ అయితే మొబైల్ ఆన్ చేయొద్దు అనుకున్నాడు. తీరా చూస్తే చక్రీ కాలింగ్ అని డిస్ప్లే అవుతోంది. తప్పనిసరి ఆన్ చేశాడు. బ్రో, నేనేదో విన్నాను. అది కిట్టని వాళ్ళు చెప్పిన రూమర్ అయి ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మర్యాదగా చెప్పాడు. కాదు, నువ్వు విన్నది నిజమే. ఐఎమ్ సో సారీ. తను మంచమ్మాయే అనుకున్నాను, ఇన్నోసెంట్ అనుకున్నాను. కానీ అంతలా నటించిందా? నిన్ను చీట్ చేసిందా? ఎంత ఘోరం. అయినా రోజులు అలా ఉన్నాయి, ఎవరిని నమ్మలేం. బ్రో, నువ్వు ఎంత ఎంకరేజ్ చేశావు. ఫ్రెషర్గా ఇక్కడికి వచ్చింది, షార్ట్ పీరియడ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. తను ప్రొఫెషనల్లో పైకి రావడానికి నిన్ను ఒక నిచ్చెనలాగా వాడుకుంది. నో డౌట్ ఆమె చాకులాంటి అమ్మాయి. నువ్వు చెర్రీ లాంటి బాయ్ ఫ్రెండ్వి దొరికావు. నిలువునా కట్ చేసేసింది. ఇక నుంచైనా జాగ్రత్త. కాల్ కట్ చేశాడు. తన మనసుకి సర్ది చెప్పుకోవటం ప్రళయంగా ఉంది. వీళ్ళందరినీ ఎదుర్కోవటం ఇంకా కష్టంగా ఉంది. ఎలా ఆలోచిస్తూ ఉండిపోయాడతను. యశస్వి గురించి ఆలోచించినప్పుడల్లా విష్ణుకి వింతగా అనిపిస్తోంది. ఒకప్పుడు ఆ అమ్మాయి గుర్తొస్తే చాలు తన గుండె వేగంగా కొట్టుకునేది. శరీరాన్ని చీల్చుకుని గుండె బయటకు వస్తుందేమో అన్నంత వేగంగా కొట్టుకునేది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఆలోచనలతో తన గుండె బరువెక్కిపోతోంది. ఉన్న కొద్దీ ఇక తని బరువుని మోయలేడేమో నన్నంత పిడికిలంత గుండె బరువెక్కుతోంది. ఏదో ఒకరోజు ఆ అమ్మాయి మనసు మార్చుకుని వస్తుందేమో. ఆ రోజు ఈ రోజే కావచ్చు. అలాంటి రోజు కోసమే ఎదురుచూస్తూ ప్రతి పని యాంత్రికంగా చేస్తూ జీవచ్చంలా జీవిస్తూ అతనిలో మార్పుని నీతు తొందరగా పసిగట్టింది. ఏయ్ బడ్డీ, ఏంటిది అంటూ ఎదురుగా కూర్చొని ప్రశ్నించింది. ఆమె ముందు దాచుకోలేకపోయాడు. ఆమె శ్రద్ధగా వింది. దానికేమన్నా పిచ్చి పట్టిందా? ఆశ్చర్యపోయింది. ప్లీజ్ నీతు, అది ఏంజెల్. దాన్ని అట్లా తిట్టకు. నిజం చెప్పు, అసలు నీకది బ్రేకప్ చెప్పిందా? తల అడ్డంగా ఊపాడు. షీ లవ్స్ మీ. షీ లవ్స్ గంధర్వ్ టూ. అవునన్నట్టు తలూపాడు. ఇదే మెంటల్ అంటే. అదేమనుకుంటోంది? మై ఫుట్. నీతు, నువ్వు ఆడపిల్లవి కాబట్టి బ్రతికిపోయావు. లేకపోతే ఆల్ రైట్ డ్యూడ్, ఐఎమ్ వెరీ సారీ టు సే. నీ ఏంజెల్కి క్లారిటీ లేదు. దానికి ప్రాక్టికల్ లైఫ్ తెలియటం లేదు. ఇక్కడ తప్పంతా నీది. తప్పు నాదా? నేనేం చేశాను? కొన్ని విషయాలు కొంతమందికి ఎప్పటికీ అర్థం కావు. వాళ్లకు చెప్పాలని ప్రయత్నం చేయటం కూడా వృధా ప్రయాస. కమాన్, ఒక లవ్ ఫెయిల్యూర్కి బెస్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా? ఇంకో లవ్ ఎఫ్ఐఆర్ మొదలు పెట్టడమే. నవ్వింది పెద్దగా. అతను తల అడ్డంగా ఊపి, నా వల్ల కాదులే, నన్ను వదిలి చెప్పాడు. నీ వల్ల అవుతుందని నేను చెప్పటం లేదు. అది ఇద్దరిని ఒకే రకంగా ఒకేసారి ప్రేమిస్తున్నాను అంటే నువ్వెందుకు ఊరుకున్నావు? ఇంకో గర్ల్ ఫ్రెండ్తో సినిమాల్లో చూపించినట్టుగా ఎఫ్ఐఆర్ ఉన్నట్టు నటించి దాన్ని అడుగు. నేను కూడా నీలాగా ఇద్దరిని ప్రేమిస్తాను, నీకు ఓకేనా అని దాన్ని అడుగు. అతను తల అడ్డంగా ఊపాడు. అడగవా? ఎందుకు అడగవు? కోపంగా అడిగింది నీతు. వద్దు నీతు, మనం గాఢంగా ప్రేమించిన వాళ్ళు ఇంకొకరిని ప్రేమిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధని నేను నా యశస్వికి మాటల్లో కూడా ఇవ్వలేను. ఐ లవ్ హర్ సో మచ్. చెప్తుంటేనే అతని గొంతు ఆర్ద్రమయ్యింది. నీతుకి కూడా బాధ కలిగింది. కానీ ఆమె కరిగిపోదలుచుకోలేదు. దానికి కాదురా, నీకు పిచ్చి పట్టింది కోపంగా చెప్పింది. అయ్యిండొచ్చు, నవ్వాడతను. ఆమె సీరియస్గా అతని ముఖంలోకి చూసి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చింది. పద, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం. నాకిప్పుడేమైంది? అసలు నీకు తొందర ఎక్కువ. నన్ను ఇలా వదిలేయి ప్లీజ్ అంటూ ఇబ్బందిగా నవ్వాడు విష్ణు. ప్లీజ్, నేను చెప్తున్నా విను. దాని మూలంగా నువ్వు మెంటల్ అయ్యావు. అది నిన్ను వద్దులే, నాకు అస్సలే మంచి మాటలు రావు. నీకు నేనేం చెప్పినా తలకెక్కేలా లేదు. ఒక ప్రొఫెషనల్ మాట్లాడితేనైనా నీకు అర్థమవుతుందేమో. చూద్దాం. ఆ డాక్టర్ నీతో మాట్లాడి నువ్వు నార్మల్ అని నిన్ను ఇలా వదిలేయమని చెబితే అలాగే వదిలేస్తా. కమాన్, నా కోసం రా, అపాయింట్మెంట్ తీసుకుంటున్నా అంటూ అప్పటికప్పుడు గబగబా డాక్టర్ చటర్జీకి ఫోన్ చేసింది. రిసెప్షనిస్ట్ కాబోలు ఫోన్ తీసింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అడిగింది. ఇందిరానగర్, బెంగళూరు. తన స్నేహితుని సమస్య గురించి టూకీగా 2 ముక్కల్లో చెప్పింది. దట్స్ ఫైన్. క్లినిక్కి రాగలరా? ఫోన్లో మాట్లాడతారా? క్లినిక్కి వస్తాం, కొంచెం వివరంగా మాట్లాడాలి.
సాయంత్రం 6:30కు రావచ్చు చెప్పింది. కాల్ కట్ చేయగానే అన్నాడు అతను. కాదు నీతు, ఫోన్లో మాట్లాడితే అయిపోయేది కదా. వద్దు, కొన్ని ముఖ్య విషయాలు ముఖతహా మాట్లాడితేనే బాగుంటుంది. అది కాకుండా నువ్వు ఇలా కూర్చుని ఇంకా డిప్రెస్ అవుతున్నావు. బయటకు వెళ్దాం పదా అంటూ హడావిడి చేసింది. అతను తయారవుతుంటే సైకియాట్రిస్ట్కి ఫోన్ చేసి విష్ణు సమస్య గురించి చెప్పింది. దాదాపుగా అతన్ని బలవంతంగా బయటకు తీసుకువెళ్ళింది. సైకియాట్రిస్ట్ సాదరంగా ఆహ్వానించాడు. ఇంతే అండి ఇవాల్టి స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బై బై.